మా సత్తిగాన్ని నేను కరీంనగర్ తోలిన కాళేశ్వరం బ్యారేజ్ ముచ్చట్లు అరుసుకరమ్మని. ఇయ్యాల నీ పునాది రాయి పడ్డది కదా, మరి పిలుద్దాం. సత్తి చెప్పు, తాజా సమాచారం ఏంది అక్కడ? సబ్ చేసింది సుతుండ్రు అంటే తువాలతో మూతి దూర్చుకో. వచ్చింది అంతే. అన్నిట్ల సాగు వచ్చింది అంటే ఇది సత్య భాషనే ఇది. సత్ర సకినం సత్రహ. సత్తిగా ఏం చేస్తున్నావురా? నిహో సాఫిట్రక నిహో మహో చుగ ఫ్యాన్. నమస్కారం. ఏం భాషరా అది, కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా నేను కాళేశ్వరం బ్యారేజ్ ముచ్చటేందని అడిగినా కదా, అదేందో చెప్పు. నిమేహ రోహిణ గంజా ఫ్యాన్ సైన భాష ఇట్లా మాట్లాడతారా నాయన సీమకన్లోలు, నోరే తిరుగుతలేరు. నువ్వేందో కథలు పడుతున్నావు గానీ కాకరకాయను కీకరకాయ అన్నట్టు చేయకు. ముచ్చట్లేందో చెప్పు ముందుగల్లా. सांप्रतीय वार्ता सुयंतम प्रवाचिका आप सत्य से समाचार सुनी है। दिल्ली विधानसभा आज से शुरू हो रहा है। मेरा साफी ट्रक्का बहुत रो रहा है। तुम एक सिंगल साई पी रहा है। ఒరే నీ బొండిగా విసుకుతాను నేను ఆడికి వచ్చిందంటే. ఆడికి పోయి ఏదైనా సమాచారం తెస్తావు అనుకుంటే గిట్లు చేస్తున్నావేంద్రా? सत्य का वाणी समाप्त हुए। नमस्कार। अब जनरंजनी कार्यक्रम शुरू हो रहा है। आप पहले सुन रहा है V6 बतकम्मा गीत, रचना कंदिकोंडा, गीत तेलविजय, संगीत बोबिली सुरेश, पट्नम से साफी ट्रक्का अलतमुरु सत्ती सुनिए। ఓరి సుంటా, నీ అప్రాచపు ఎదవా, నువ్వు చెప్పిందంతా సుంటనే ఉన్నది కానీ నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? मरा तांडे में फानी चने काई चने चरवुल कुंटल सुख गए, क्या करनो मैं? నీ కటమిర్చిలే, ఇది ఒక్కటి అర్థమైంది. ఈ భాష మంగ్లీది కదా, నాకు తెలుసు లంబాడి భాష. वार्ताला करन क्या तुम ఈ తడకమా ఖౌడి జను కై వార్తలాము. అబ్బబ్బబ్బా, ఇన్నేం చెయ్యాలే? నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు గానీ సత్తి పంక పార్టీ కాలైందట. జగనన్న నిమ్డా లోటస్ ఫాన్ అండ్ ఫ్లై బుమ్ లఖ్వా ఓ దార్ఫ్ ఎస్ దావఖానా యో ఓకే. ఏంబ్రా మళ్ళా కాలకే భాష మాట్లాడుతున్నావేంది? ఒరేయ్ నేను లాకలక అవతారం ఎత్తినంటే అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు. యకే ఓ చెడ్డా ఎమర్ఫా ఆ యా కంతో హిరే కిల భాష గారాక మిత్సుబా మిత్బీసి ఏచి మియాజీవి మిత్సి సుజి ఆసుజి ఇకి ఎక్కడ పూజిస్తూ దేక్యో చినాబినో. మా యొక్క కూడా ఉపాయం ఎరకైందా ఏంటిది? ఓ నీకు దండం పెడతా, ఒక్క ముక్క కూడా అర్థమైతలేరు. నా లోరాస్ లాగు మీద వచ్చేసి చెప్తున్నా. ఆహా, మరి నీకే వచ్చా భాషలు, నాకు రావనుకున్నావా? జపాన్ కంపెనీల పేర్లన్నీ చెప్పిన మావాడు ఉట్టిగానే బొగులు పట్టిండు. ఏయ్ ముచ్చటేందో చెప్పకుంటే ఇవాళ నిన్నింటికే రానియా, రోడ్ మీదే ఉండాలా. అక్క నీకు దండం పెడతా, గసంటి శిక్షలు నాకేందుకు గానీ నాకు మస్తు తెలివి పెరిగినట్టే కదాక. ఇంకా నాకు మస్తు భాషలు వచ్చు. దమాక్ వేరుగుడేందిరా, వచ్చినని భాషతోని పెయ్యంత వాళ్ళ కొట్టుకున్నట్టు. కొత్త భాషలు నేర్చుకుంటే మస్తు దమాకు పెరుగుతుందంట అక్క. ఎన్ని భాషలు మాట్లాడితే అంత తెలివి పెరుగుతుందంట మనకు. నువ్వేం భాషలు మాట్లాడినావురా? భాషలు నేర్చుకోవాలంటే మన మంగ్లీ లంబడి భాష ఉన్నది కదా, ఇంకా సుజాత గయ్యాల భాష నేర్చుకో. అమ్మో, గయ్యాలి భాష నేర్చుకుంటే గల్లీలలో లొల్లులు అవుతాయి అక్క. నాకేమవుదు, నేను బయట దేశం భాషనే నేర్చుకుంటా. ఏ అట్లా కాదురా, మన సంగప్ప సార్తాన సప్పిడి భాష, బుచ్చన సార్తాన సంస్కృతం భాష నేర్చుకో. వద్దక్క, అలా తెలివి నాకొస్తుంది ఆయంత. నేను కొత్త భాషలు నేర్చుకొని తెలివి పెంచుకొని అన్ని భాషలలో E6 తీన్ మారు అర్థలే చెప్తా. అప్పుడు దునియా మొత్తం E6 చూస్తారు కదా అక్క, సూపర్ హిట్ అవుతాం. ఇంకా సారిగా చూసిండ్రు రానుల మావన్ తిప్పలు. చాలా భాషలు నేర్చుకుంటే మెదడు చురుకుదనం పెరుగుతుందని ఏదో సర్వే చూసినట్టున్నాడు. హీగేముంది, కథ ముంగటేసుకున్నాడు. నాకు మస్తు మంచిగా వస్తాయి. ఓనా నీకు ఎన్ని భాషలు వస్తాయి? ఒకటే ఒకసారి. నెత్తి మీరే ఎంటికలు పెరిగినాయి కానీ నెత్తిలో దమాకే పెరగలే. నాకు చూసుకో 4-5 వస్తాయి. ఏంటిది అనుకున్నావు?